వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి నిన్న సీఎంతో మీటింగ్ జరగడం జరిగింది. సీఎం మీటింగ్లో తెలంగాణ ఎంసెట్ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే సీఎం విశ్వరూపం చూపించడం జరిగింది. ఫీజులు పెంచడం కోసం అన్ని తప్పుడు లెక్కలు మీరు ఇస్తున్నారు అని చెప్పి కాలేజెస్ పైన ఫైర్ అవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కాలేజెస్ పైన కేసెస్ పెడతాము అని చెప్పడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందర manabadi.co.in ఏపీ సెట్ కౌన్సిలింగ్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి సిమ్యులేటర్ స్టార్ట్ అయింది. ఈ సిమ్యులేటర్ మీ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే దీంట్లో ఏఐ ఫీచర్ ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ ఫీచర్ మీకు ప్రతి ఒక్క స్టెప్లో గైడ్ చేస్తుంటుంది. మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారు, అవి తప్ప రైటా, టాప్ ఆప్షన్స్ పెట్టారా లేదా అని చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. manabadi.co.in వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది. సో కౌన్సిలింగ్ సంబంధించి వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి. ఫీజులు అయితే సేమ్ ఫీజులు 2024లో ఏవైతే ఫీజులు ఉన్నాయో అవే ఉంటాయి, పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది. అలాగే కమిటీ ఏదైతే ఈ ఫీజు రెగ్యులేషన్ అథారిటీ ఉంటుందో ఈ ఫీజు రెగ్యులేషన్ అథారిటీలో అవకతవకలు జరిగాయని చెప్పి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీజులు పెంచడం కోసం అని చెప్పేసి ట్రై చేశారని చెప్పేసి నేను నివేదికలో తెలియడం జరిగింది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఫీజులు అయితే పెంచే ప్రసక్తే లేదు అండ్ కౌన్సిలింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్లో కోర్టుని ఆశ్రయించి మళ్ళీ స్టే తీసుకొస్తారని ముందే దాని న్యాయపరమతలు రాకుండా దానికి సంబంధించిన న్యాయ సలహాలు తీసుకుంటూ కోర్టుని ఆశ్రయించి ఇమ్మీడియట్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి పిల్లలకి వితిన్ జూలై 4th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో జూలై 4th నుంచి ఎటువంటి పరిస్థితుల్లో 100% కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే నిన్న సాక్షి పేపర్లో వచ్చిన కౌన్సిలింగ్కి బ్రేక్ అనే ఆర్టికల్ పైన దేవసేన సాంకేతిక విద్యా కమిషనర్ గారు దేవసేన గారు చాలా సీరియస్ అవ్వడం జరిగింది. మీకెవరు చెప్పారు కౌన్సిలింగ్ బ్రేక్ పడింది అని చెప్పి, ఎందుకు తప్పుడు ఆర్టికల్ రాసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జూలై 4 నుంచి మొదటి విడత కౌన్సిలింగ్ ఎటువంటి పరిస్థితుల్లో స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా కాలేజెస్కి పర్మిషన్స్ రాకపోయినా లేకపోతే కొత్త కోర్సెస్ ఏవైనా యాడ్ అయినా ఇన్ బిట్వీన్ కౌన్సిలింగ్ మధ్యలో మనకు ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మధ్యలో మనకు కొత్త కోర్సెస్ యాడ్ అయ్యి సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అవి ఏ కాలేజ్లో సీట్లు పెరిగాయి అనేది మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంటుంది. నా ఛానల్లో వాటి గురించి పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది. వాటిని ఎలా సంపాదించాలి, కౌన్సిలింగ్లో ఏ రకంగా ఆప్షన్స్ పెడితే మీకు టాప్ కాలేజ్లో సీటు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఒకటి ఉంది, దీంట్లో జాయిన్ అయితే నేను ఇలాంటి వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ ఏదన్నా వచ్చినా కూడా ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వరు. ఫాస్ట్గా మీరు కౌన్సిలింగ్ ప్రక్రియని టాప్ కాలేజ్లో సంపాదించుకునేటట్టుగా నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.